అతివేగం పెద్ద ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్ అత్యుత్సాహం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ప్రైవేట్ బస్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 పిల్లలు మృతి చెందగా 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడ్డ తర్వాత ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. కాపాడమంటూ పెద్ద పెద్ద కేకలు వేశారు. దీంతో స్థానికులు కొందరు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రావెల్స్ బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అతివేగం పెద్ద ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్ అత్యుత్సాహం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 పిల్లలు మృతి చెందగా 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడ్డ తర్వాత ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. కాపాడమంటూ పెద్ద పెద్ద కేకలు వేశారు. దీంతో స్థానికులు కొందరు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రావెల్స్ బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ ఎవరయ్యా బాబు? అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారా మీరు? బాబు అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారా మీరు? అంబులెన్స్ డ్రైవర్ అతివేగం పెద్ద ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్ అత్యుత్సాహం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 పిల్లలు మృతి చెందగా 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడ్డ తర్వాత ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. కాపాడమంటూ పెద్ద పెద్ద కేకలు వేశారు. దీంతో స్థానికులు కొందరు వారిని బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రావెల్స్ బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చంద్రశేఖర్, స్వాతి, కర్నూలుకి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఓలో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా కోడుమూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఓల్వో బస్సు డ్రైవర్ చాలా వేగంగా వెళ్తూ ఐషర్ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న అందరూ కూడా గాయపడ్డారు. 40 మంది ప్రయాణికులు కూడా గాయపడ్డారు. 2 మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంటే దాదాపు 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చీకట్లో ఏం జరిగిందో కూడా ప్రయాణికులకు తెలియకపోవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కళ్ళు తెరిచి చూస్తే అంతా చీకటి, ఎక్కడున్నామో కూడా తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. వారికి కొంతమందికి కాళ్ళు చేతులు విరిగాయి, కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 చిన్నారులు మృతి చెందారు. వారిలో గోవర్ధని, లక్ష్మి అనే 2 కూడా మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో కొంతమందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్వల్పంగా గాయపడ్డ వారు వేరే బస్సులు ఎక్కి వెళ్లిపోయారు. వారు కొద్దిసేపట్లో ఆదోనికి చేరుకునే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అట్లాగే 108 కూడా సమాచారం అందించారు. అక్కడికి చేరుకొని లోపల ఉన్న వారిని బయటకు తీయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవైపు చీకటి, ఓల్వో బస్ కావడంతో అంతా విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి. తర్వాత బస్సు అద్దాలు పగలగొట్టు కొందరు బయటికి వచ్చారు. ప్రస్తుతం అయితే స్వల్పంగా గాయపడ్డ వారికి ఎలాంటి సమస్య లేదు, కానీ తీవ్రంగా గాయపడ్డ వారిని కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 చిన్నారులు కూడా గోవర్ధని, లక్ష్మి హైదరాబాద్ కు చెందిన వారని చెబుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రయాణికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్వాతి. రైట్ చంద్రశేఖర్.